యేసుని యొద్దని దొరుకును. యేసు మాత్రమే యేసుని యొద్దని దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. బోలియే జిందా ఖుదావన్ ఇస్ మసీహ్ కి హల్లెలూయా. నారాయణపురం మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో చక్కని పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వస్తూ వచ్చాం. మా ప్రియమైన మిత్రులారా, కనుక మరి ఎప్పుడు ఇలాగని మీరు వస్తూ ఉన్నారు, ఏదో పాడుతూ ఉన్నారు, ఏదో చెప్పుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు అనేటువంటి కోణంలోనే మరి మీరు చూస్తూ ఉన్నారేమో. కనుక ప్రియమైన కాలనీ వాసులారా, మా ప్రియమైన సోదరి సహోదరుడా, అమ్మలారా, ఇలా రక్కలారా, తమ్ములారా, ఈ సాయంకాల వేళలో మీ మధ్యకు తీసుకుని వచ్చినటువంటి వర్తమానం కనుక ఇది శుభవర్తమానం అంటారండి. ఇది మీ మధ్యకు తీసుకొచ్చినటువంటి శుభవర్తమానం ఈ లోక మీ మధ్యకు తీసుకొని వస్తూ వచ్చాం. ఎవరు చెప్పలేనిది, ఎప్పుడు మీరు విననిది కనుక అంత గొప్ప భాగ్యమైనటువంటి వర్తమానం మీ మధ్యకు తీసుకొని వస్తూ వచ్చాం. ఏది వర్తమానము అంటే, ఎందుకు ఇది శుభవర్తమానము అనే మాట మీరు చెప్తూ వచ్చాము అంటే, ఆ మాట పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది అండి. ఇది నా చేతిలో ఉన్న గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. కనుక ఈ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోయు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరికీ కలగబోయు మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ శుభవర్తమానం ఏంటి? ఇదిగో ప్రజలందరికంట. కనుక ఇక్కడ ప్రజలు అంటే ఎవరు అండి? కనుక ప్రజలు అంటే ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, దేశానికి చెందిన వారు కాదు. కనుక ప్రజలు అంటే ఈ భూమిలోని యావత్ ప్రజానికానికి తెలియజెప్పేటువంటి మాట ఇది. కనుక ప్రియమైన వారు గారు, కనుక లోకంలో ప్రజలందరూ వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఏ స్థితిగతులలో ఉన్నవారైనా సరే, కనుక లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి తెలియచెప్పేటువంటి మాట ఏది? శుభవర్తమానం.